ఆపరేషన్ కగార్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టులను నిర్మించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం ఆపరేషన్ కగారు 2024లో ప్రారంభమైంది. ఇప్పటికైతే మావోయిస్టు పార్టీని ఆపరేషన్ కగార్ పరుగులు పెట్టిస్తుంది. దీంతో పాటుగా మావోయిస్టు పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా అయితే ఆపరేషన్ కగార్ అయితే చేపట్టింది. ప్రతిరోజు దండకారణ్యంలోని కాల్పుల మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. 2004 నుంచి ప్రారంభమైనటువంటి కాల్పులు 2025లో కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది కూడా జరిగిన 3 ఎన్కౌంటర్లోని దాదాపుగా 30 మంది పైగా మావోయిస్టులు అయితే మృతి చెందారు. ఈరోజు కూడా అంటే జనవరి 21, 2025 ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ ఒరిస్సా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపుగా 20 మంది మావోయిస్టులు చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఇప్పటివరకైతే 14 మంది మావోయిస్టులు చనిపోయారనేది సమాచారం ఉంది. ఆ సంఖ్య అయితే 20కి చేరినట్లయితే తెలుస్తుంది. కానీ అధికారికంగా మాత్రం బలగాలు అయితే ప్రకటించలేదు. దాంతోపాటుగా స్థానిక మీడియా మాత్రం 20 మంది చనిపోయినట్లయితే తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో అయితే ముఖ్యంగా మనం చెప్పుకుంటే కేంద్ర కమిటీ సభ్యుడు అయినటువంటి చలపతి అయితే చనిపోయారు. ఈయన మావోయిస్టు పార్టీలోని ఆ సీనియర్ నాయకుడు. దాదాపుగా 30 ఏళ్ళ పైగా ఇతను మావోయిస్టు పార్టీలోని కొనసాగుతున్నాడు. ఇతని మీద కోటి రివార్డు ఉన్నట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. ఈ ఎన్కౌంటర్లోని ఇతను చనిపోయినట్లయితే ఇప్పటివరకైతే మనకు సమాచారం ఉంది. దాంతోపాటుగా అతని మృతదేహాన్ని కూడా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇతని స్వస్థలం అయితే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరుగా అయితే చెప్తున్నారు. ఇట్లా వరుస ఎన్కౌంటర్లు కూడా మావోయిస్టు పార్టీని అయితే కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. నిత్యం జరుగుతున్న ఎన్కౌంటర్లోనే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా చనిపోతున్నారు. ఇప్పటికే దాదాపుగా 100 మంది మావోయిస్టులు అయితే చనిపోయారు. తాజాగా ఈ ఘటన కూడా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి. గత 3 రోజుల క్రితం కూడా ఇప్పుడు మనం ఉన్న ప్రాంతానికి దగ్గరలోనే ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లను కూడా తెలంగాణ మావోయిస్టు పార్టీకి సంబంధించిన బడే చొక్కారావు అలియాస్ దామోదర్ చనిపోయినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ అది అంతా అవాస్తవం అనేది తేలింది. 18 మంది చనిపోయినట్లయితే మావోయిస్టు పార్టీ ప్రకటించినప్పటికీను ఆ సంఖ్య అయితే 12 అనేది మనకి ఎప్పటికైతే రూఢి అయింది. ఇలా వరుస ఎన్కౌంటర్లు కూడా దెబ్బ మీద దెబ్బను తీస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈరోజు గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్ గురించి కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఛత్తీస్గఢ్లోని ప్రస్తుతానికైతే దండకారణ్యంలో భారీగా కూంబింగ్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బస్తర్ డివిజన్లోని మొత్తం 7 జిల్లాలు ఉన్నాయి. ఈ 7 జిల్లాల్లో కూడా మావోయిస్టు పార్టీని నిర్మించాలనే లక్ష్యంతో వరుసగా అయితే కూంబింగ్లు చేపడుతున్నారు. ఇదే నేపథ్యంలోనే ప్రతి చోట కూడా ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు ఇతరత్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు పక్కనున్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నట్లయితే మనకు తెలుస్తోంది. ఈ గరియాబంద్ అనేది కూడా ఈ బస్తర్ డివిజన్కి అవతల ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒరిస్సాకు దగ్గరగా ఉంటుంది. ఈ ప్రాంతంలోని ముఖ్య నాయకులు సమావేశమయ్యారనైతే అటు సిఆర్పిఎఫ్ అటు కోబ్రా స్థానిక బలగాలకైతే సమాచారం అందింది. ఇదే నేపథ్యంలోని వాళ్ళు కూంబింగ్ చేపట్టినట్లయితే మనకు తెలుస్తోంది. అటు ఛత్తీస్గఢ్ ఇటు ఒరిస్సా బలగాలు సంయుక్త ఆపరేషన్ అయితే చేపట్టినట్లయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా బలగాలు చెప్తున్నాయి. మొదటగా 2 మావోయిస్టులు చనిపోయారు. ఒక జవాన్ అయితే గాయపడ్డట్లుగైతే సమాచారం ఉంది. ఆ తర్వాత ఆ సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతానికైతే ఆ సంఖ్య 14 నుంచి 18, 20 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగైతే తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టులకు సంబంధించిన తుపాకులను అయితే బలగాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి కూడా ఎన్కౌంటర్లో మిగతా వారిని అయితే బలగాలు అయితే గుర్తిస్తున్నాయి. అందులో కూడా ఇంకా ముఖ్య నాయకులు ఉండే అవకాశం ఉన్నట్లయితే బలగాలు అయితే చెప్తున్నాయి. ఒకసారి మనం చూడొచ్చు ఈ ప్రాంతం ఎంత దండకారణమైన ప్రాంతం. ఆ ముందు కూడా మనం ఒకసారి చూడొచ్చు ఎంత పచ్చటి అడవులు. వరుస ఎన్కౌంటర్తో మాత్రం ఈ అడవులంతా రక్తసిక్తం అవుతున్నాయి మనం చెప్పుకోవాలి. వరుస ఎన్కౌంటర్లు మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బ అయితే తీస్తున్నాయి. ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా ఈ ఎన్కౌంటర్లను అసూలు బాస్తున్నట్లుగైతే ఇప్పుడున్న తాజా ఘటనలను బట్టి అయితే మనకైతే తెలుస్తోంది. దీంతో మనం చెప్పుకుంటే ఎన్కౌంటర్లకు ముఖ్యంగా డిఆర్జీ బలగాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ డిఆర్జీ బలగాల్లోని గతంలో లొంగిపోయిన మావోయిస్టులు అయితే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. నక్సల్ కదలికలు కూడా వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుండడంతోనైతే ఈ ఎన్కౌంటర్లు ఎక్కువ జరుగుతున్నాయని అయితే మనకే తెలుస్తుంది. దీంతోపాటు కోబ్రా ఎస్టీఎఫ్ బలగాలు కూడా
వీళ్ళకి బ్యాకప్ సపోర్ట్గా ఉంటూ ముందుకెళ్తున్నట్లయితే తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీను దండకారణ్యం జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లు అయితే మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బే అని మనం చెప్పుకోవాలి. ఇప్పటికే పదుల సంఖ్యలో మావోయిస్టులు అయితే చనిపోయారు. దీంతో పాటుగా మొన్న జరిగిన ఎన్కౌంటర్, మన సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కూడా హిడ్మా కూడా తప్పించుకున్నాడని అయితే మనకైతే తెలుస్తోంది. ఇన్ని పరిణామాలు, ఇన్ని ఘటనల నేపథ్యంలో కూడా మావోయిస్టు పార్టీ అయితే మనుగడ సాగించడం ఇప్పుడు కొంత కష్టమనే భావన కూడా అనిపిస్తుంది. కొంతమంది మావోయిస్టులు చనిపోతుండడంతోనే అసలు దీనికి చర్చలన్నా జరపాలన్న ఒక వాదన కూడా అనిపిస్తుంది. నక్సల్స్ ఉండటం వల్ల కూడా కొంత మేలు జరిగిందని కొంత గిరిజన ప్రాంత వాళ్ళైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల నక్సల్స్ ఉండొద్దనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీను ఇట్లా వరుస ఎన్కౌంటర్లతోనే ఒక మనుషులు చనిపోవడం అనేది కొంత బాధాకరమని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఎవరికైనా కుటుంబాలు ఉంటాయి, ఎవరికైనా ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి ఇట్లా వరుస ఎన్కౌంటర్లు, ఇలాంటి రక్తపాతం అనేది కొంతవరకు అయితే కొన్ని ప్రాంతాల వారైతే వ్యతిరేకిస్తున్నారు. కొంత ప్రాంతాల వారైతే అసలు ఇలాంటివి లేకుండా చర్చలు జరపాలనే అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి మనమైతే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలోని ఇదే ప్రాంతం మొత్తం మనం చూడొచ్చు దండకారణ్యంలోని. ఈరోజు గరియాబంద్ ఎన్కౌంటర్ నేపథ్యంలోనైతే మొత్తం 20 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా అయితే ఇప్పటివరకు అయితే సమాచారం అందుతోంది. ఈ సంఖ్య పెరగవచ్చు, లేకుంటే తగ్గొచ్చు అని కూడా అక్కడ నుండి బలగాలు అయితే చెప్తున్నాయి.